హలో గాయ్స్. హాయ్ చెప్పు. హాయ్. రే హనీ, ఏంటమ్మది? అవునా హనీ, హనీ ఏం చేస్తున్నావు? మురళి ఏం చేస్తున్నావు? ట్రైన్లో కూర్చున్నావు. అమ్ము నిజాలు చెప్పేస్తున్నావు ఏంటి నువ్వు? ఏ అబ్బాయి, ఏ అబ్బాయి, రేపటి నుంచి నీ పెళ్ళికొండదు అబ్బాయి. మా హనీ ఏమైనా తిన్నప్పుడు లేదా డ్రింక్స్ కానీ వాటర్ కానీ తాగినప్పుడు పడుకుంటప్పుడు మాత్రమే సైలెంట్గా ఉంటాడు. మిగిలిన అన్ని వేళలా కీచిపెట్టి ఉంటాడు చూడండి, అలాగా కాయి 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 అని అరుస్తూనే ఉంటాడు. హనీ అంతే కదమ్మా. అదిగో అన్నిటికీ ఒకటే ఆన్సర్ నవ్వు. మోక్షి ఏమంటావు మరి? తమ్ముడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని నీకు ఇప్పుడు అర్థమైందా? మరి నువ్వు ఉంటావు డిసిప్లిన్గా? అంటే అది పవర్ యాక్షన్. అంటున్నావేంట్రా పవర్ యాక్షన్? అసలు మన బాడీలోనే లేదంటావు అది. మార్నింగే ట్రైన్ జర్నీ అనేసరికి చాలా ఉత్సాహపడి లేచిపోయాడు హనీ. కానీ వాడికి నిద్రమత్తు ఇంకా పోలేనట్టుంది పాపం. నేను హట్టు ఫీల్ అయ్యాను. ఐఎమ్ వెరీ బిజీ నో గో. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక. ఏ అలిగావా? ఓయ్ డ్రింక్ ఇవ్వలేదని అలిగాడు మా వాడు. వాడికి డ్రింక్ ఇవ్వలేదని తాగడానికి అలిగి పొంగమూతి పెట్టుకున్నాడు పాపం. పొంగమూతి పెట్టుకున్నాను. హనీ నవ్వే చూసుంటారు. హనీ అలాగెప్పుడు చూడలేదు కదా ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా. హనీ అలిగితే ఎంత ముద్దుగా ఉంటుంది అనమాట. చూడండి, తాగడానికి డ్రింక్ ఎందుకులే, ఎక్కువగా తాగడమే చెడు పక్కన పెట్టామని వాడు అంతలా అలుగుతున్నాడు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. పైన చాకస్ అని ఏవరా అయిపోయా. హనీ నీ ఐస్ క్రీమ్ చూపించు. నచ్చిందా? సూపరా? ఇస్తావా ఎవరికైనా ఐస్ క్రీము? నాకు ఇవ్వు. నో, ఎంత బాగా చెప్పావు. ఇవ్వమ్మా. రాజమండ్రి బ్రిడ్జ్, గోదారమ్మ తల్లి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో కదా. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి. యూట్యూబ్ షార్ట్స్లో బాగా ట్రెండ్ అయిన ఈ సాంగ్ హనీ బాగా ఎడిక్ట్ అయ్యాడు. వాడికి వచ్చిన భాషలో వాడు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? కమలాసన్ ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నాడు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగరి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు నిన్న కాదు, అదే మొన్న కూడా కాదు, ఈరోజు. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు. తప్పు 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 మసాలా మళ్ళీ తప్పు.
ట్రైన్లో అయితే చుక్కలు చూపించి వదిలేశారు హన్షిత్ మోక్షిత్. పాపం వాళ్ళ డాడీకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట, నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఏటొద్దు వీడియో వద్దా? అర్లీ మార్నింగ్ 4 o'clock అయితే తిరుపతిలో దిగాము. సో కొండపైకి మా జర్నీ స్టార్ట్ అయింది. బాగా చీకటిగా ఉండడం వల్ల చాలా ప్లేసెస్ నేను వీడియో తీయలేకపోయాను. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద, శ్రీ వెంకటేశ్వర స్వామినే గోవింద గోవింద, శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. చీకట్లో జర్నీ ఆ ఘాటీలకి వాటికి మాకైతే ఫస్ట్ కొంచెం భయం వేసింది. కానీ చాలామంది అదే టైంకి కూడా పైకి వెళ్ళడం చూసి మేము కొంచెం అమ్మయ్య అనుకున్నాం. చంకీ షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు, మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. వాడికి రైమ్స్ పెడదామంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. కానీ హనీ ఫస్ట్ టైం కొంచెం ఏడ్చాడు, బట్ తర్వాత నార్మల్ అయిపోయాడు. యాక్చువల్లీ మొక్కు హనీది వాళ్ళ డాడీది, కానీ మోక్షిత్కి మాతో పాటు హెల్ప్కి వచ్చిన మనుకి కూడా గుండె అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. నువ్వేమి చేశావు నేరం చినబోకుమా, రెండై తిరిగే ఒకే ఓ రూపం, రెండై తిరిగే దీపం మేమంట. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా, ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ మోము రూపాల కన్నా. ఒకడేమో చూసి వచ్చే టైపు, ఒకడేమో కాల్చి వచ్చే టైపు, ఎవ్వరు దగ్గరే ఇద్దరు తోపులే. ఈడో రకం అది ఆడో రకం, వీళ్ళ చేతలేమో చూడబోతే అరాచకం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూడడానికి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఆకాశగంగా, పాప వినాశనం, శ్రీవారి పాదాలు. గైస్, స్వామివారి దర్శనం అయితే కనుక చాలా ఫాస్ట్గా అండ్ చాలా నీట్ అండ్ క్లియర్గా జరిగింది. మాకైతే కనుక నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపించింది. వీఆర్ ఆల్ సో బ్లెస్డ్. ఆయన దర్శనం అయిన తర్వాత అయితే మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ దర్శనం అయిపోయింది, స్వామివారి భోజనం కూడా తిన్నాం. ఇప్పుడు మేము శ్రీవారి పాదాలు చూడడానికి వచ్చాం. మాతో పాటు మీరందరూ కూడా చూసి అందరూ కూడా బ్లెస్డ్ ఫీల్ అవ్వండి. ఎందుకు అంటే రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో వాటిని చూసి దర్శించండి. ఆ రోజైతే శ్రీవారి పాదాల దగ్గర లైన్ చాలా పెద్దది ఉంది. చాలా అంటే చాలా రష్గా కూడా ఉంది. సో అక్కడ నుంచి ఆ కొండలు మొత్తం ఆ గ్రీనరీ వ్యూ అయితే కనుక సూపర్గా ఉంది. నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల
కదా అవి, కానీ చేపల్లానే ఉన్నాయా? పిల్లల కోసం కోరుకొని ఇక్కడ ముడుపు కడితే అది తీరుతుందని ఇక్కడ వాళ్ళంతా నమ్ముతున్నారు. ఆ చెట్టు నిండా అవే ముడుపులున్నాయి. నెక్స్ట్ మేము శిలా తోరణం ఇవన్నీ కూడా చూడడానికి వెళ్ళాం. అసలు తోరణం ఆకారంలో ఆ రాయి నిజంగా న్యాచురల్గా ఉండడం అనేది రియల్లీ గ్రేట్ కదా. అచ్యుతా అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. పుణ్యక్షేత్రంకి వెళ్ళినా బయట తిరగడానికి వెళ్ళినా ఆడవాళ్ళ షాపింగ్ ఐటమ్స్ మాత్రం ఎక్కడైనా మా కళ్ళ క్లియర్గా కనిపిస్తాయి. ముఖ్యంగా బ్యాంగిల్స్ ఎక్కడ చూడ అవే ఉన్నాయి. పైగా మంచి మంచి వెరైటీలతో. వావ్, ముందు దర్శనం చేసుకుని తర్వాత కొనుక్కుందాం అనుకున్నాను నేను. బయట మనకి ఎంత ఎండలుగా ఉన్నా ఆ 7 కొండల మధ్య మాత్రం చాలా చల్లగా అనిపించింది. చుట్టూ గ్రీనరీ. వా, నిజంగా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ ప్లేస్. బాగా పరిగెడుతుంది. ఎక్కేటప్పుడు ఉంటుంది అసలైన సరదా. దిగడం ఎవరైనా దిగుతారు, కానీ ఎక్కడమే చాలా కష్టం. అదిగో అక్కడ చూడు, మన గాంధీ తాత గారు. ఒక్కటి తగిలింది, అన్నీ వెళ్ళిపోయినాయి. బాగుందో హనీకి నిద్ర వచ్చేస్తుంది, అందుకే ఫేస్ అలా పెట్టాడు చాలా కోపంగా. కానీ హనీ నిద్ర వస్తుంది కదా, నో ఆన్సర్. హే హనీ మంకీ, తింటుంది చక్కగా, హ్యాపీగా తింటుంది. ఫ్రీగా కనిపిస్తగా, టెంపుల్ లోపల ఉంది. హనీ ఏంటది? హనీ ఏంటది? అదేం చెప్పు. ఎం ఫర్ హనీ, ఎం ఫర్ మంకీస్. మంకీస్ ఎవరు? ఎక్కువ చేయక. హనీ అను 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 సో అను అంటే పలికిసిందిరా. అను అను మురళి, అను మురళి, అను. బాయ్ మురళి. ఒకటే డిఫరెంట్, దానికి తోక ఉంది, మీ మమ్మీకి లేదు, అంతే తేడా. ఎక్కువ చేయక. అగో మురళి. అను జీవనవాహిని అందరా నెత్తు ఏది ఇవ్వట్లేదు పాపం దానికి. మా హనీగాడి చేసే చిన్న చిన్న అల్లరి పనులన్నీ కూడా మమ్మల్ని చాలా నవ్వించాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వాడే ఆడుస్తానండి, వాళ్ళు కొట్టే వాడే ఆడుస్తానండి. ఏడు చూడాలి, ఏడు చూడండి. వాడే కొట్టి వాడే ఆడుస్తాడు. అసలు కళ్ళు ఇప్పకుండా ఆడటం, అదే ఆడటం. నిద్ర వచ్చేస్తుంది మురళి. మురళి పడుకుని పోతున్నాడు. మురళి మురళి పడుకుంటున్నాడా, యాక్ట్ చేస్తున్నాడు, అర్థం అవ్వట్లేదు. బొమ్మ తీసుకో, బొమ్మ తీసుకో. అది అది చూసారా వాడు యాక్టింగ్. సో ఇంకా తిరుపతిలో లాస్ట్ అండ్ ఫైనల్ పాప వినాశనం. ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది.
దర్శనాలు ముగించుకొని కిందకి రైల్వే స్టేషన్కి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో కిందకి వెళ్ళే దారిలో గరుడాకారంలో ఉన్న కొండని చూడంగానే నిజంగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవరో నిజంగా చెక్కినట్టు ఆ ఆకారం, ఆ కొండంతా కూడా ఒక ఆకారంలో ఉండడం ఎంతో గ్రేట్ కదా. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. నెక్స్ట్ ట్రిప్ టు విజయవాడ. సో కృష్ణమ్మ చూడండి ఎంత బాగుందో. స్వామివారి దర్శనం బాగా జరిగింది, అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మాకైతే కనుక వెళ్ళిన ప్రతి దర్శనం కూడా చాలా నీట్గా, క్లియర్గా, ఫాస్ట్గా అయిపోవడం హ్యాపీ అనిపించింది. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. హలో గైస్, వి ఆర్ నౌ ఇన్ విజయవాడ. అమ్మమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ, అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ, అందరి బంధువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. మా ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే నాకెందుకో పరుగు సినిమాలో అల్లు అర్జున్ గారిని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుందండి. దుర్గమ్మ దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా ఫైనల్ ప్లేస్ మన విశాఖపట్నం సింహాచలం. సో ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం జరిగింది. హనీ కూడా నాతో పాటు పూజ చేసేస్తానంటూ పసుపు కుంకాల స్వామివారి మీద, అమ్మవారి మీద వేసేస్తా అంటున్నాడు. సో మొత్తానికి ఎలా అయితేనే వాడు కూడా పూజ చేయడం నేర్చుకున్నాడు. మేము సింహాచలం వెళ్ళిన రోజు అక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఎంత రష్గా ఉందంటే కెమెరా తీసి వీడియో చేసేంత ఖాళీ లేదనమాట అక్కడ. సో పైన జరిగింది, అందుకే షూట్ చేయలేకపోయాను. అన్ని చోట్ల దర్శనాలు అయితే కనుక చాలా బాగా జరిగాయి. వీఆర్ సో బ్లెస్డ్. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా అందరితో పాటు మీకు కూడా ఈ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. బాయ్.